అంటున్నారు. కారణం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ మేము ప్రచురించాము. ఎందుకంటే మాకు చాలా థ్రిల్లింగ్ ఇది. వెళ్ళినప్పుడు అప్పటికే 3-4 ఉద్యోగాలు వచ్చినట్టు గుర్తు. అప్పట్లోనూ సెలెక్ట్ చేసుకుని మోస్గా రైల్వే ఎస్ఐకి వెళ్ళింది. అప్పట్లో నేనైతే ప్రజ్ఞ గురించి ఊరికే ఎక్కడ అనలేదు కానీ ఊహించుకున్నాను. నేను తనకి ర్యాంక్ వచ్చినప్పుడే కరెక్ట్గా ఇక్కడ నేను కాంపిటేటివ్ స్టార్ట్ చేశాను. 2019 జూన్ 13 ఇక్కడికి వచ్చాం. అప్పుడు తను ఖాళీగా ఉంది. నేను ఊరికే సరదాగా అనుకున్నాను అనమాట. అప్పుడు అంటే తన నైజం, తన ఇంట్రెస్ట్ నాకు కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యి పరిచయం అయింది. అప్పట్లో కొన్ని మాటలు గుర్తు నాకు. అప్పుడు ప్రజ్ఞ కనుక ఆ గ్రూప్ 2కి వెళ్లకుండా, ఆ ఎస్ఐకి వెళ్లకుండా నాతో ఇక్కడికి వచ్చేస్తే, ఇక్కడ కనుక ఏ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ డ్యూటీ చేస్తూ ఒక 2 ఏళ్ళు కనుక సీరియస్గా కూర్చొని ప్రిపేర్ అయితే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ తేలిగ్గా అవుద్ది కదా. అసలు అది పెద్ద విషయమే కాదు కదా నాతో కలిసి ప్రయాణం చేస్తే అని ఊరికే లోపల అనుకుని వదిలేసాం. మళ్ళీ అంటే బాగుంది. దీని మీద ప్రజ్ఞ ఏమంటుందో తర్వాత విందాం. ఈ స్టేట్మెంట్ కనుక తను చేస్తుంటే ఏమై ఉండేదో, తనకు ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఏమంటుందో చూద్దాం. అయితే ఇప్పుడు సన్మానం లేట్ అయిపోయింది కానీ 5 ఏళ్ళు, కానీ ఆ రోజునే సన్మానం చేసేసాం. చాలా ఆ రోజుగా చిన్నగా జరిగినా చాలా చక్కగా జరిగింది, చాలా ఘనంగా జరిగింది ఆ రోజు. సరైన మరి కాలాతీతం అవుతుంది. మేడంని సన్మానం ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. సివిల్ ఎస్ఐ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అప్పట్లో ఇంకా మిగిలిన ఏమేమి సాధించిందో తాను చెప్పిన తర్వాత సత్కారం ప్రారంభించారు. చందన పుత్రులతో కుటుంబ సభ్యులందరినీ సత్కరిస్తున్నారు. విజేతను నూతన వస్త్రాలతో మేడం గారు సత్కరిస్తున్నారు. విజేత కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలతో తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు సత్కరిస్తున్నారు. అమ్మా నాన్నగారికి, బావకి, పెద్దలకి, కుటుంబ సభ్యులందరికీ నూతన వస్త్రాలతో సత్కరిస్తున్నారు. మేడం గారు విజేతని ప్రజ్ఞని శాలువాతో సత్కరిస్తున్నారు. విజేత బ్రదర్కి కూడా నూతన వస్త్రాలతో సత్కరిస్తున్నారు. విజేత తల్లిదండ్రులని పూర్ణమైన దృశ్యాలతో సత్కరిస్తూ సన్మానిస్తున్నారు.
మహిళలు కూడా ఉత్సాహాలతో పాల్గొంటున్నారు. వారి శిక్షణ కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్ రిటైర్డ్ ఎంఈఓ శ్రీనివాసరావు గారి దంపతుల్ని నమస్కారం పూలమాలతో సత్కరిస్తున్నారు. మొదటిగా విజయశ్రీ పూలమాలతో మేడం గారు సత్కరించారు. తర్వాత వారి కుటుంబ వారి పెదనాన్న గారిని మాస్టర్ వారి ఫ్యాకల్టీ పూలమాలతో సత్కరిస్తున్నారు. మేడం గారు వాళ్ళ పెద్దలను కూడా సత్కరిస్తున్నారు. వారి తల్లిదండ్రులను వారి పెదనాలను పెద్దమ్మలను బాబాయిలను పూలమాలతో సత్కరిస్తున్నారు. వారి ప్రజల్ని కూడా జాయింట్గా సత్కరిస్తున్నారు పూలమాలతో. ప్రగతి జ్ఞాపికతో బహుకరిస్తున్నారు. ప్రగతి జ్ఞాపికతో బహుకరిస్తున్నారు. డిఎస్సి కాకుండా పోలీస్ సెలక్షన్లో స్టేట్ కొనసాగించినటువంటి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక అభినందనలు ప్రగతి సంస్కరించారు. ఓకే, సన్మానించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ ప్రజ్ఞ ఎప్పుడు వస్తుందా ఏం మాట్లాడదా నేనైతే చాలా పిల్లలకి ఎదురు చూశాను, కానీ తన డిపార్ట్మెంట్ పనులు పడిపోయి రాలేకపోయింది. ఇవాళ పక్కన ఎస్ఐ గారు లేకపోవడం నాకు కొంచెం కొరతగా అనిపించింది. పెళ్ళికైతే వచ్చాం కానీ అప్పట్లో గుర్తే, కానీ నిన్న మీ ఇద్దరు కలిసి మీ వెడ్డింగ్ యానివర్సరీ పెట్టినప్పుడు నేను పొలికిస్తూ రెస్పాండ్ అయ్యాను. మరి నువ్వు చూసుకునేవాలేదు, కానీ మీ ఇద్దరు యూనిఫామ్లో నుంచి చూస్తే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు అనిపించింది ఏంటంటే అసలు ఈరోజు నేను యూనిఫామ్లో రమ్మంటే బాగుండేమో అనిపించింది. సరే, అయినా నీ మాటల్లో విషయాలన్నీ విందాం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అండ్ కింద ఉన్న నా తోటి వాళ్ళకి అండ్ చిన్నపిల్లలకి అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రజ్ఞ. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏఈగా వర్క్ చేస్తున్నానండి. అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, గుంటూరు. ఫస్ట్ మిగిలిన వాళ్ళందరూ టీచర్స్ కాబట్టి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కానీ చాలా షార్ట్ అండ్ స్వీట్గా జస్ట్ ఒక 5 పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను మా ఇంట్లోనే చూసానండి. మా నానమ్మ సైడ్ మా అమ్మమ్మ సైడ్ వాళ్ళు అసలు ఏం చదువుకోలేదు ఫస్ట్ నుంచి. కానీ మా నానమ్మకి 4 కొడుకులు అయితే 4 కొడుకుల్ని నానమ్మ తాతయ్య 4 కొడుకుల్ని చాలా ఎలా పెంచారంటే వాళ్ళు 4 ఇప్పుడు 4 గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నారు. వాళ్ళ వల్ల మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ సైడ్ కూడా మా అమ్మ కానీ లేకపోతే మా మామయ్య కానీ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్గా చేస్తున్నారు. మా పెద్దనాన్న ఇక్కడ ఉన్నారు, రిటైర్డ్ ఎంఈఓగా రిటైర్డ్ అయ్యారు. మా పెద్దమ్మ కూడా బీఈడీ కంప్లీట్ చేశారు. మా డాడీ మా అమ్మ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్గా చేస్తున్నారు. మా బాబాయ్ ఐటీఐ లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ మా పిన్ని కూడా హిందీలో బీఈడీ కంప్లీట్ చేస్తుంది. అండ్ వేరే బాబాయ్ ఉన్నారు, ఆ బాబాయ్ కూడా పోస్ట్ ఆఫీస్లో డెప్యూటీ పోస్ట్ మాస్టర్గా వర్క్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో. కాబట్టి నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఒక ఫౌండేషన్ రావడం వల్ల మా జనరేషన్, ఇప్పుడు మా తమ్ముళ్ళు కానీ మా చెల్లి కానీ ఇక్కడ ఉన్నారు, మేమైతే ఎక్కువ ఏం ఫేస్ చేయకుండా అంటే మాకు ఒకటి అలా సెట్ చేసేసారు. అంటే ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి మా అమ్మమ్మ తాతయ్య అండ్ నానమ్మ తాతయ్య వాళ్ళకి అది ఇవ్వడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది రాలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను మీకన్నా చాలా చిన్నదాన్ని, కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే మీరు మీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఒకటి ఇస్తే చాలండి. వాళ్ళ తర్వాత వచ్చే తరం అంతా కంటిన్యూస్గా ఒకటి తర్వాత ఒకటి ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఎక్కడ డిగ్రేడ్ అవుతూ అయితే ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నాం. మీరు మీ పిల్లల్ని బిజినెస్లో కంటిన్యూ చేయాలనుకున్నా కూడా వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ అనేది ఇప్పిస్తే
అది ఇంప్రూవ్ అవుతుంది కానీ ఎక్కడ తగ్గదు. కాబట్టి అది నేను ఫస్ట్ పాయింట్ చెప్పాలనుకున్నాను. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కంప్లీట్గా ఒక లేయర్ నుంచి ఇంకొక తరానికి మారేటప్పుడు ఎంత డిఫరెన్స్ అనేది తీసుకొస్తుందో నేను మా ఇంట్లో చూశాను, కాబట్టి మీ అందరికి చెప్పాలనుకున్నాను. సెకండ్ పాయింట్ వచ్చేసి నేను ఒక్కటే చెప్పాలనుకున్నాను, ఎప్పుడూ మనం ఇంతే, మనకి ఇది వచ్చింది, మనం ఇక్కడే ఉండిపోవాలి అనేది అయితే ఎప్పుడూ ఆలోచించకూడదండి. నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను, 2017 పాస్డ్ అవుట్. దాని తర్వాత గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పి CGLకి ప్రిపేర్ అయ్యాను. CGLకి క్లాస్మేట్ అకాడమీ హైదరాబాద్లో ప్రిపేర్ అయ్యాను. ఆ క్లాస్మేట్ అకాడమీలో CGL అంటే ఎక్కువ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ బేస్డ్ ఉంటుంది. అంటే నాకు మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, పైగా మెకానికల్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్. కాబట్టి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి రాస్తూ CGLలో అందులో కూడా ఒక జాబ్ వచ్చింది, కానీ అకౌంటెంట్ జాబ్ వచ్చింది, దానికి వెళ్ళలేదు. ఒకే టైంలో ఒక 3 జాబ్స్ వచ్చినాయి. అప్పుడే నేను ప్రిలిమ్స్ రాశాను, స్టేట్ ఎస్ఐ ప్రిలిమ్స్ రాశాను. స్టేట్ ఎస్ఐ ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి GS అనమాట, జనరల్ స్టడీస్. నాకు CGLకి ప్రిపేర్ అయ్యే టైంలో జనరల్ స్టడీస్ అంటే ఏంటో కూడా తెలియదు. జస్ట్ బేసిక్గా 10th వరకు చదువుకున్న ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి రాసి, నాకు GS పేపర్ 1లో స్టేట్ ఎస్ఐకి చదవాలి అంటే 100కి 40 మార్క్స్ వస్తే చాలండి ప్రిలిమ్స్లో. మెయిన్స్కి అయితే మనకి స్కోర్ వస్తుంది, దాన్ని బట్టి ర్యాంక్స్ అనేది ఇస్తారు. నాకు జస్ట్ ప్రిలిమ్స్ నేను రాసినప్పుడు నాకు 41 మార్క్స్ వచ్చినాయి అంతే, 41 out of 100. అదే మ్యాథ్స్ అయితే 92 వచ్చినాయి రావడానికి. అవి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది అయితే మనకి అవసరం లేని పాయింట్. అంటే నేను ఇప్పుడు ఏం చెప్దాం అనుకున్నా అంటే, దాని తర్వాత అది అయిన ప్రిలిమ్స్ అయిన నెక్స్ట్ ఎందుకు ఇంత తక్కువ వచ్చినాయి అని చెప్పి మా అమ్మకి చెప్తే, అందరూ ఎక్కడెక్కడో నుంచి అవనిగడ్డ వచ్చి చదువుతున్నారు, నువ్వు అవనిగడ్డలో పుట్టి అవనిగడ్డలోనే పెరిగి ఎందుకు ఎక్కడికో వెళ్ళి కోచింగ్ తీసుకోవడం, మన సార్ ఇక్కడ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడే గ్రూప్ 2ది కొత్తగా స్టార్ట్ చేశారండి. గ్రూప్ 2 అండ్ SIకి 2 కలిపి స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మ నన్ను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసింది పూర్ణ సార్ దగ్గర. అప్పుడే ఫస్ట్ టైం మిమ్మల్ని కలవడం కూడా సార్. కానీ ఒక్క గ్రేట్ విషయం ఏంటంటే, ఈ ప్రగతి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించింది నాకు 10th మార్క్స్ మంచిగా వచ్చినాయి, 568 వచ్చినాయి అవుట్ ఆఫ్ 600. అలా రావడం వల్ల నేను 1 రూపీ కూడా ఫీ పే చేయలేదండి. అంటే వాళ్ళ ప్రగతిలో ఉన్న ఆ ఫామ్ ఏంటంటే, మీరు అప్పుడు చదివారు కాబట్టి మీరు అబౌవ్ 550 అబౌవ్ వస్తే 100% ఫీ కన్సెషన్. లేకపోతే ఇక్కడ మనకు బయట నుంచి వచ్చే ఏమీ పనిచేయవండి. అంటే మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అవి ఏమైతే ఎప్పుడు పనిచేయవు. నేను చదువుకున్నాను, నాకు ఇంత వచ్చినాయి మార్క్స్ అంటే ఖచ్చితంగా మీకు కన్సెషన్స్ కానీ ఏమైనా ఖచ్చితంగా ఉంటుంది. నేను ఫస్ట్ రాగానే అది చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అది నాకు చాలా మంచిగా అనిపించింది సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ తర్వాత కోచింగ్ స్టార్ట్ అయింది. కోచింగ్ స్టార్ట్ అయిన తర్వాత వన్ ఇంపార్టెంట్ థింగ్ నేను ప్రగతిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏ రోజు ఆ రోజు టెస్ట్. ఇప్పుడు ఈ రోజు జరిగితే ఈ రోజు అయిపోతే ఈవినింగ్ మనం వెళ్ళేటప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రోజు ఏమైతే జరిగిందో నెక్స్ట్ డే మార్నింగ్ దాని మీద ఖచ్చితంగా టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ కరెక్షన్ పేపర్ కరెక్ట్ చేసి వచ్చి మనకి ఈవినింగ్ మనకి స్కోర్ ఇస్తారనమాట. ఇంత మీకు వచ్చింది, ఇంత అయ్యింది అని చెప్పి. ఆ స్కోర్ చూసి ఆ స్కోర్ నాకు మంచిగా రావాలి. చిన్నప్పటి నుంచి బాగా చదివి కాంపిటేటివ్నెస్ అనేది బాగా ఉండడం వల్ల నేను ఆ స్కోర్ నాకు బాగా కావాలి కాబట్టి ఆ రోజు చెప్పింది ఈవినింగ్ కూర్చుని ఎట్లయినా చదివేసేదాన్ని. వాళ్ళు 10 అవర్స్ చెప్పనేయండి, 15 అవర్స్ చెప్పనివ్వండి, ఎన్ని అవర్స్ చెప్పినా కూడా ఈవినింగ్ కూర్చుని అది కంప్లీట్ చేసేదాన్ని. కంప్లీట్ చేసి అలా ఆ 3 months సార్ చేతుల మీదుగా చాలా బుక్స్ కూడా తీసుకున్నాను. అప్పుడు ప్లేసెస్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఇచ్చేవాళ్ళు. అలా బుక్స్ తీసుకుని అది కంటిన్యూ చేయడం వల్ల నాకు GSలో ఇప్పుడు నాకు స్టేట్ టాప్ ర్యాంక్ వచ్చిందంటే ఖచ్చితంగా GS మార్క్స్ కలవడం బట్టే. అప్పుడు జస్ట్ పాస్ అయ్యి 41 మార్క్స్ తీసుకుని స్టేట్ టాపర్ సాధించడానికి అంటే ఖచ్చితంగా ప్రగతి చాలా హెల్ప్ చేసింది సార్, థ్యాంక్ యూ సో మచ్. అలా స్టేట్ ఫస్ట్ సాధించాను. దాంతోపాటే అప్పుడే నాకు సేమ్ టైం RPFలో రైల్వే SIగా వచ్చింది. నేను సెకండ్ పాయింట్ ఏం చెప్పాలనుకున్నానంటే, ఎప్పుడు మనకి ఇది వచ్చింది కదా దీంతో ఆగిపోదాం అనేదైతే కాదండి. నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు మనకి ఈ స్టెప్ RPF SIలో ఎందుకు జాయిన్ అయ్యానంటే, నేను నాకున్న టాలెంట్కి నేను ఖచ్చితంగా దీనికన్నా పైన స్టేజ్కి వెళ్ళగలను, నేను చదువుకోవాలి అనే ఉద్దేశంలో స్టేట్ SIకి వెళ్ళకుండా స్టేట్ ఫస్ట్ వచ్చినా కూడా అప్పుడు సార్ వాళ్ళు కూడా అక్కడ కలిసిన వాళ్ళు టాపర్ అయ్యింది, నువ్వే తీసుకోకపోతే ఎలా అమ్మా అంటే నేను చెప్పాను సార్ నేను చాలా క్లియర్గా ఉన్నాను, నేను దీనికన్నా పైన స్టేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను. RPF SIగా జాయిన్ అయితే నాకు టైం దొరుకుతుంది, నేను అందులో ఆ వర్క్ చేసుకుంటూ కూడా నేను ఇందులో చేసుకోగలను. కానీ స్టేట్ సివిల్ SIలో జాయిన్ అయితే ఖచ్చితంగా అది అవ్వదు, ఎందుకంటే ఎంత వర్క్ ఉంటుందో ఆ సార్ వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి ఆ వర్క్ దీంట్లో తగ్గుతుంది. నేను నా గోల్ని రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా RPF SIలో జాయిన్ అవ్వాలి అని చెప్పి RPF SIగా జాయిన్ అయ్యాను. 6 years అందులోనే వర్క్ చేశానండి.
రీసెంట్గా 6 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత రీసెంట్గా 2023 నోటిఫికేషన్స్ వచ్చిన దాంట్లో నేను గ్రూప్ 1, 2 అండ్ ఈ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసి అందులో క్వాలిఫై అయ్యి ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో ఏఈగా గ్రూప్ 1 ర్యాంక్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే లెర్నింగ్ అనేది ఎప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్గా ఉండాలి. కాబట్టి ఒకటి ఇది వచ్చింది కదా నేను ఇక్కడే ఉండిపోతాను అనే ఆలోచనలు అయితే ఖచ్చితంగా ఉండకూడదు. రోజు కొత్తగా ఏం నేర్చుకుంటున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ అని నేను అనుకుంటున్నాను. థర్డ్ పాయింట్ చెప్పాలనుకున్నది హెల్త్ విషయం అండి. ఎప్పుడు నాకు సార్ చెప్పినప్పుడు హెల్త్ ఈజ్ వెల్త్. మీ హెల్త్ని మీరు తప్ప ఇంకెవరు చూసుకోవడానికి ఉండదు. కాబట్టి మీ హెల్త్ మీరు పిల్లలకి మెయిన్గా చెప్పాలనుకున్నది. ఇక్కడ అందరూ అమ్మాయిలే ఉన్నారు కాబట్టి మీ మెన్స్ట్రువల్ హెల్త్ గురించి కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ సార్కి నా చిన్న సబ్మిషన్ ఏంటంటే మీరు దాని గురించి కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి దాని గురించి చాలా తక్కువ తెలుస్తుంది. అది ఏదో మిత్ అనేలాగా మనం అనుకుంటాం సార్, కానీ దాని గురించి వాళ్ళకి మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ కంక్లూడ్ చేసే ముందు జస్ట్ ఒక 2 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వర్క్ చేస్తున్నాను కాబట్టి పొల్యూషన్ గురించి ఇప్పుడు నెక్స్ట్ మనకి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ అన్ని పొల్యూషన్ వల్లే వస్తున్నాయి. కాబట్టి మీరు మీ చుట్టుపక్కల జస్ట్ మిషన్ లైఫ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. మిషన్ లైఫ్లో దాని ప్రకారం ఏంటంటే జస్ట్ చాలా చిన్న ఇంట్లో రోజు బయటకు వెళ్ళి పాల ప్యాకెట్ కొనుక్కొస్తున్నాం. దాని బదులు ఒక స్టీల్ గిన్నె తీసుకెళ్తే పాతకాలంలో ఏదైతే వాడారో అవే వాడాలి. అండ్ పొల్యూషన్ ని తగ్గించేలాగా మీరు అందరూ కూడా ట్రై చేయాలి అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఒక్క మాట, ఇందాక పైకి వచ్చి అందరూ పైకి ఇలా ఎవరు రావాలనుకుంటున్నారు అంటే అందరూ చేతులు ఎత్తారు కదా, ఆ చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు ఇలాగే సన్మానం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఇంకొకటి నేను ఖచ్చితంగా మీరు చెప్పినట్టు డిప్యూటీ కలెక్టర్ అయ్యి వస్తాను సార్ మళ్ళీ మీ స్టేజ్ మీదకి. వదలలేదన్నమాట ఇది. ఓకే, వెరీ గుడ్. ఆ పట్టుదల ఉండాలి. ప్రజ్ఞా నైజం నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు చాలా ఫ్రీగా ఉండేది. ఓసారి ఎస్ఐకి టెస్టులు పెడుతున్నాను. టెస్టులు పెడుతుంటే ఎవ్వరు వెళ్ళిపోతున్నాను. అమ్మాయి ఒక్కటే అడిగింది, సార్ నాకు ఒక టెస్ట్ పెట్టరాను. మరి ఒక్కదాని వేనమ్మంటే నాకు ఎట్లకట్లకి అరేంజ్ సార్. ఆ ఒక్కదానికే హైదరాబాద్ నుండి సంతోష్ రెడ్డి గారి దగ్గర నుండి కిషోర్ గారి దగ్గర నుండి అందరి దగ్గర నుంచి పేపర్లు తెప్పించి టైపు చేసి పరీక్ష పెట్టాను. ఒక్కదానికే నేను 200 బిట్లు. తను ఒక్కడే కూర్చుని 3 గంటలు పరీక్ష రాసి రిజల్ట్ ఇచ్చాం. భగవంతుడు అలాంటి త్యాగాలకి మెచ్చే ఇలాంటి స్టేట్ ఫస్ట్లు ఇస్తుంటాడేమో అని ఆ రోజు అనుకున్నాను. అంటే చాలా హాయిగా ఫ్రీగా ఉంటుంది. అంటే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మంచి అవుట్పుట్ వస్తుంది అన్నమాట రిజల్ట్లో. ప్రతిదానికి ఫీల్ అయిపోవటం, ప్రతిదానికి ఏదేదో ఆలోచించేయటం కాకుండా హాయిగా అలా ఉండిపోవాలంటే ఫెయిర్గా ఉండాలన్నమాట. అది తన యొక్క నైజం. నేను ఎప్పుడు ప్రతి స్టూడెంట్ యొక్క నైజాన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే అసలు ఎక్కడ సక్సెస్ పడుతుంది, ఎక్కడ ఫెయిల్యూర్ పడుతుందో అసలు నా జీవితం అన్వేషణ అదంతా పడుతుంది. అందులో నేను గమనించిన విషయం అనమాట. గాడ్ బ్లెస్ యూ. మా ప్రజ్ఞ, నువ్వు ఎత్తుకో, నీ మీద ఉన్నటువంటి ఒక ప్యాషన్ అని అనాలి నీ నైజాన్ని గురించి. నువ్వు నిజంగా గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి వచ్చి మళ్ళీ ప్రగతి వేదిక మీద ఎంతకంటే ఘనంగా సన్మానించాలని నేను ఎదురు చూస్తూ ఉంటా. అలాంటి టెన్షన్ పెట్టుకోబాకు. దీనికోసమని కాదు, నీ ప్రయత్నం గట్టిగా చేస్తామని ఆశిస్తా. సరే, మరి చాలా కాలాతీతమైంది. ఆయన పేరెంట్స్తో తరొక్క మాట మాట్లాడతారని ఆశిస్తాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి నాకన్నా పెద్దవాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకన్నా చిన్నవాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక యాంబిషన్ ఉండేది. నేను ఒక రిటైర్డ్ అంటే సెకండరీ గ్రేడ్ అసిస్టెంట్గా, స్కూల్ అసిస్టెంట్గా, హెడ్ మాస్టర్గా, ఎంఈఓగా చేసి మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. ఈ కార్యక్రమం అంతా డిఎస్సికి సంబంధించి కాబట్టి మీరు ఇందాక చెప్పినట్టుగా జాబ్ వచ్చింది అని చెప్పి మీ యొక్క కష్టాన్ని మర్చిపోకుండా పిల్లలకి రోజు ఒక పావు గంట సేపు ముందు, తర్వాత ఒక అరగంట గంట సేపు సాయంత్రం కూడా ఇష్టాన్ని పెంచుకుని పిల్లలందరినీ కూడా మంచి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చేటట్టుగా మీరందరూ హార్డ్ వర్క్ చేయవలసిందిగా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను.
ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను ఈవేళ వచ్చి గట్టిగా మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, మన ఏపీలో తీసుకుంటే ఓ 4-5 ఐఏఎస్లు ఐపీఎస్లు సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది ట్రిప్కి. అదే యూపీలోనో ఢిల్లీలో ఏరియాలో వాళ్ళైతే చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు సెలెక్ట్ అవుతున్నారు. పూర్ణచంద్రరావు గారు ఇక్కడ గ్రూప్స్ పెట్టినట్టుగానే అక్కడ ఐఏఎస్ కోచింగ్ కూడా స్థాపించారు. గత 15-20 సంవత్సరాల మట్టి వేల సంఖ్యలో ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో అవనగడ్డ టీచర్ పోస్ట్ కొట్టాలి అంటే అవనగడ్డ వెళ్ళాలని చెప్పి ఏ విధంగా అయితే కంకణం కట్టుకుని మీరు అందరూ కూడా ఉద్యోగాలు సాధిస్తున్నారో, ఎదర కాలంలో మన పిల్లలందరూ కూడా యూపీ కన్నా కూడా మన ఏపీలో ఉన్నటువంటి పిల్లలు ఏ విషయంలో కూడా తక్కువ కాదు. కాబట్టి అన్ని రంగాల్లోనూ బాగుండి ఐఏఎస్ ఐపీఎస్లు మన స్టేట్ నుంచి ఎక్కువ మంది వచ్చేటట్టుగా పూర్ణచంద్ర గారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు పిల్లలందరినీ టీచర్గా చదివిస్తూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ వచ్చే విధంగా మీ పిల్లలందరికీ కోచింగ్ ఇస్తే ఫస్ట్ టైం రాకపోవచ్చేమో, కానీ రెండోసారి రాకపోవచ్చేమో, మూడోసారి కంపల్సరీ వస్తాయి. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా మన ఏపీలో ఉన్నటువంటి వాళ్ళని ఐఏఎస్ ఐపీఎస్లుగా తయారు చేయవలసిందిగాను చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ నిరాశ చెందుకోకుండా మీ పిల్లలందరినీ మంచి పొజిషన్లో సెటిల్ అయ్యేటట్టుగా ఒక జనరేషన్లో చేస్తే అది జనరేషన్ కూడా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా బాగా చదివించి మంచి పొజిషన్లో ఉండేటట్టుగా, తిండికి లేకపోయినా సరే మీరందరూ కూడా మంచి పొజిషన్లో మీ పిల్లలను చూసుకుంటే వాళ్ళందరూ మంచి పొజిషన్కి ఎదుగుతారు. కాబట్టి ఆ విధంగా చేస్తున్నటువంటి పూర్ణచంద్రకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు కలగజేశారు. వారు మంచి ఆరోగ్యంతో ఈ యొక్క ఏపీలో ఉన్నటువంటి చాలామంది పిల్లలకి ఇప్పుడు ఎట్లాగా 37-38 స్టేట్ ఫస్ట్లు వచ్చినాయన్నారో అదే విధంగా ఐఏఎస్లో ఐపీఎస్లో ర్యాంకులు వచ్చేటట్టుగా భగవంతుడు వారికి శక్తి సామర్థ్యాలను ఇచ్చి మన ఏపీ నుంచి మంచి పొజిషన్లో ఐఏఎస్ ఆఫీసర్లను తయారు చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నిన్న మన కుర్రోడు 4-5 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, మెయిన్స్లో మిస్ అయ్యాడు. తను ఏదో రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికని నా దగ్గరికి వస్తే మాస్టర్ పరిచయం చేసినప్పుడు ఓ మాట అన్నాడు, సార్ మన సిస్టంలో కనుక సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయితే ఎంత టైం పట్టదు సార్, కనీసం మీరు ఇప్పుడు వెంటనే చేయమని అడగను, కానీ నేను రోజు ఒక 4 క్వశ్చన్లు ఎస్ఏలు రాసి వాట్సాప్ పెడతాను, మీకు మీ చేతితో వెరీ గుడ్ అని ఒక సంతకం పెట్టి పంపించండి సార్. ఆ ఒక్క సంతకం చాలు సార్ నా జీవితం మారిపోవడానికి, నేను మీ సంతకం కోసం కష్టపడి చదువుతాను సార్ అని చెప్పేసి. ఎందుకంటే తను డైట్ సెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టినప్పుడు తనతో టెక్స్ట్ బుక్లో నోట్స్ రాయించి స్టార్టింగ్ ఒక సంతకం ఎండింగ్ ఒక సంతకం పెట్టేవాడు, నేను చూడకుండాను. అంటే ఒక ఇన్స్పిరేషన్ ఎంత మనిషిని మారుతుందో చూడండి. అయినప్పటికీ మరి మోసేటప్పుడు చాలా కష్టమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈ లోకాన్ని నడిపించాలంటే నాకు చాలా ఆశలు ఇట్లాంటివన్నీ, కానీ కార్యరూపంలోకి వచ్చేసరికి కొన్ని క్లిష్టత చాలా పెద్దది. అయినప్పటికీ మీలాంటి పెద్ద ఆశీర్వాదంతో భవిష్యత్తులోనైనా కొన్ని ప్రయత్నాలు చేద్దామని చెప్పేసి మాటిస్తూ నెక్స్ట్ మేడం గారు ఒక్కొక్క మాట చొప్పున అందరూ. వేదిక అనిపించిన అందరికీ నమస్కారం అండి. టీచర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ అభినందనలు. కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా రాబోయే టీచర్లుగా కావాలని కోరుకుంటున్నాను. మా ప్రజ్ఞ గురించి చెప్పాలంటే నేను చెప్పినా తక్కువే అవుతుంది. తను అంత పొజిషన్లో ఉండి కూడా ఎప్పుడు అసలు కొంచెం గర్వంగా కూడా ఉండదు. అందరితో కలిసి చాలా సౌమ్యంగా సార్ చెప్పినట్లు ఎంత మంచిగా మాట్లాడుతుందంటే గర్వం అనేది అసలు ఉండదు. గర్వం మనిషి పతనానికి కారణమవుతుంది, అది అసలు ఉండదు ప్రజ్ఞకి. ఎంత చదువుకున్నా నేను ఇంత పెద్ద ఆఫీసర్ని, నేను ఇంత ఇలా ఉన్నానే అని అసలు ఫీల్ అవ్వదు. చాలా మంచిగా చదువుకుంటుంది. అన్నీ అదే సార్ లాగే అని చెప్పినా కూడా చాలా తక్కువే. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ. అనుకునే మాట వాస్తవమైన మాట, నాకు అర్థం విషయం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ ఫాదర్.
అందరికీ నమస్కారం అండి. మరి మా ప్రజ్ఞ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్కి హైదరాబాద్లో కోచింగ్ తీసుకోవడం జరిగింది. మరి రాసింది 2-3 సార్లు కానీ రాలేదు. వచ్చింది 1-2 వచ్చినాయి కానీ అవి చెన్నై అని పంపలేదు. అయితే మరి ప్రగతి వాళ్ళ యొక్క వాస్తు మహత్యమేమో కానీ ఇక్కడికి రావటం, మరి స్టేట్ ర్యాంక్ రావటం అనేది మరి చాలా హ్యాపీగా ఫీల్ అవటం జరిగింది. మరి వాళ్ళ యొక్క క్రమశిక్షణ, మనం క్రమశిక్షణ చూసుకోవాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆయన చూసేటటువంటి క్రమశిక్షణ. మరి ఈరోజు ఎవరి దగ్గర సెల్ ఫోన్లు లేకోకుండా, నెట్ లేకోకుండా మరి ఇంత మందిని మెయింటైన్ చేస్తున్నారంటే, మరి మా హై స్కూల్ చూసుకున్నట్లయితే పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. 8th, 9th, 10thలోనే మరి వాళ్ళు సెల్ ఫోన్లు తీసుకురావటం, రకరకాల ఆ వ్యవస్థ, ఆ విధంగా ఉన్న వ్యవస్థని మరి పూర్ణ సార్ గారు మరి చాలా డిసిప్లైన్గా పెట్టి మరి ఈ విధంగా తీసుకురావటం అనేది మరి చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఇంతవరకు డిఎస్సి గురించే చెప్పుకున్నాం. ఆయన ఒక డిఎస్సికే పరిమితం చేయకుండా గ్రూప్ 1కి గ్రూప్ 2కి కూడా మరి దాంట్లో కూడా ర్యాంక్ కొట్టించారు. ఆయన దేనికి తక్కువ కాదు. అన్నయ్య చెప్పినట్లు మరి గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా మరి గవర్నమెంట్ వ్యవస్థ చూసినట్లయితే ఈ పోస్టులు డిఎస్సి ఎంతవరకు వేస్తారనేది తెలియనటువంటి పరిస్థితి. అందువల్ల మీరు కూడా మౌల్డ్ అయ్యి సార్ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా మరి ఇక్కడ కోచింగ్ ఇచ్చినట్లయితే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. దానికి మా అమ్మాయి ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఇంకో లాస్ట్గా కాలాతీతం అయింది, చిన్న విషయం చెబుతానండి అమ్మాయి గురించి. అమ్మాయి ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటప్పుడు మన అవనగడ్డలో గ్రౌండ్లోకి తీసుకెళ్ళేవాడిని. నేను నాతో పాటు రన్నింగ్ చేసేది, నేను కూడా చేస్తూ ఉండేవాడిని. ఆ రన్నింగ్లో కొంచెం ఆ టైము ఫిక్స్ అవట్లా. ఏంటమ్మా అక్కడ క్వాలిఫై అవ్వేమో, మరి ఏంటి తక్కువగా ఇంకా ఫాస్ట్ ఉండాలంటే ఒకటే మాట చెప్పిందండి, డాడీ నేను ఇక్కడ ఒక్కదాన్నే వెళ్తున్నా, అది 10 మంది కానీ ఉంటే నేను ఎవరిని ముందుకెళ్ళలేను అని మాట చెప్పిందండి. ఆ అమ్మాయిని నేను స్ఫూర్తిగా తీసుకోవాలి అనేది అప్పటి నుంచి అమ్మాయినే స్ఫూర్తిగా తీసుకోవాలనేటువంటి అనిపించింది నాకు అప్పుడు. ఆ కమిట్మెంట్ అది ఉండాలండి. అందరూ మీ పిల్లల్లో కూడా మనం ఎవరిని కూడా మనమే ముందుండాలి, ఎవరిని ముందుకెళ్ళకూడదు. చాలా ధైర్యంగా చెప్పింది. చెప్పడం ఒకటే కాదండి, చెన్నైలో అక్కడ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఒక ర్యాలీగా ఒక 15 మందిని వదిలారు. వదిలినప్పుడు అమ్మాయి ఫస్ట్ వచ్చింది. ఇంకొక 5 నిమిషాలు అనుకుంటా, 5 నిమిషాల ముందే దాన్ని రీచ్ అవ్వడం జరిగింది. మనం చెప్పడమే కాదు చేయటంలో కూడా మరి సాధించినటువంటి అమ్మాయి. అలాగే మొన్న ఏదో మాటల్లో అమ్మా ఇంకా ఇంతటితో ఆపేస్తావంటే, లేదు డాడీ నేను గ్రూప్ 1 పోస్ట్ కొట్టాల్సిందేను, నేను డెఫినెట్గా దాన్ని కూడా సాధిస్తాను, చేస్తాను అని చెప్పింది. డెఫినెట్గా మరి సాధిస్తుందనైతే నాకైతే నమ్మకం ఉంది. అది సార్ అమ్మాయి గురించి చెప్పాలంటే ఆ కాన్ఫిడెన్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తే డెఫినెట్గా దానికి తోడు సార్ గారు ఉంటారు. కాన్ఫిడెన్స్ ఉండాలి, ప్లస్ సార్ చెప్పినట్టు డిసిప్లైన్, డెడికేషన్ ఇవన్నీ ఉండాలి. డెఫినెట్గా మరి ర్యాంకులు రావడానికి కారణమయ్యాయి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పూర్ణ గారి దంపతులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు నాకు అనుమానం వచ్చింది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పొల్యూషన్ డిపార్ట్మెంట్కి వచ్చింది. కారణం టైం దొరుకుతుంది, దీంట్లో అయితే సెలవులు దొరకట్లేదు. మాకు ఇక్కడ సన్మానం చేయడానికే సెలవు దొరకలేదు సార్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు వాళ్ళ భర్త కూడా మళ్ళీ సెలవు దొరకలేదు ఆ డిపార్ట్మెంట్లోనే ఉంటే కనుక. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఎదురు చూస్తాం నీ ప్రయత్నం ప్రారంభించు. నేను ఒకసారి అప్పుడు సన్మానం అప్పుడు ఇవి అడిగాను, ధర్మజ్ఞాని అని మీకు పేరు ఎందుకు పెట్టారండి అని చెప్పేసి. ఓకే. మా ఫాదర్ మా చిన్నప్పుడు భగవద్గీతలు చదివేవారండి, దానిలో పాయింట్స్ తీసుకెళ్ళాలి నాకు పెట్టారు. అందరికీ నమస్కారం అండి. నేను ఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా చేస్తున్నాను. మా మాస్టర్ కూడా చేస్తారు. పూర్ణ గారు చెప్పారు ఇంతకుముందు, మనం కష్టపడి పనిచేస్తే అది మన పిల్లలకు ఉపయోగపడుతుంది అన్నారు. అలాగే నేను 28 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. మేము చాలా సిన్సియర్గా ఆ పిల్లలే మా పిల్లలు అన్నట్టుగా మేము వర్క్ చేసేవాళ్ళం. అది మా పిల్లలు బాగా అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడిందని నేను ఖచ్చితంగా నమ్ముతాను. మీరు అన్న విషయం మాకు ఏంటంటే ఇక్కడ కనపడుతుంది ఎదురుగా.
అలాగే మా చిన్నమ్మాయి ఐఐటి రూర్కీలో ఎంటెక్ చేసిందండి. ఐఐటిలో చేసింది. తను ఇద్దరు కూడా బాగా చదివేవాళ్ళు. మాకు రత్నాలు లాంటి ఆడపిల్లలు ఇద్దరు, బంగారం లాంటి అల్లుళ్ళు ఇద్దరు దొరికారండి. ఆ అల్లుడు పెద్ద అల్లుడు తన ప్రోత్సాహం వల్ల తను వేరే చదువుకుని రాయగలిగింది. వాళ్ళు సెలవు ఇవ్వకపోతే గవర్నమెంట్ జాబ్ని రిజైన్ చేసింది. రిజైన్ చేస్తానని చెప్పేసి రిజిగ్నేషన్ లెటర్ రాసి ఇచ్చిందండి ఆర్పిఎఫ్. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం నువ్వు అలా ఈజీగా ఎలా చేయగలవు అంటే మరి నాకు సెలవు లేదండి. సరే మీకు సెలవు ఇస్తామని 6 months సెలవు ఇచ్చారండి. లాస్ ఆఫ్ పే ఇస్తా అన్నారు. లాస్ ఆఫ్ పే పెట్టుకుని చదివిందండి. తను ఎలా చదివినా సరే ఫస్ట్ జీకే విషయంలో చాలా కొంచెం ఫస్ట్లో నుంచి లేదండి. ప్రగతిలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ జీకే బాగా ఇంప్రూవ్ అయింది. ఏ ఎగ్జామ్లో రాసినా అదే ఉపయోగపడుతుంది. తను ఆర్పిఎఫ్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ క్యాండిడేట్ కదా, బెస్ట్ క్యాండిడేట్గా వచ్చిందండి. అక్కడ అవుట్డోర్ ఇండోర్ రెండింటిలోనూ 2 medals ఇచ్చారు. ఆ 2 medals రావడం చాలా అతను ఇచ్చేతను అన్నారండి. 2 medals ఒకరికే రావడం అరుదుగా జరుగుతుంది, నీకు వచ్చిందమ్మా మెడల్స్ అన్నారు. అట్లా ఏ విషయంలో చదువులో ఫస్ట్ రావడానికి ఏంటంటే ఏది రాయాలన్నా జీకే అవసరం అవుతుంది. సబ్జెక్ట్ వరకు బాగా చదవగలరు, జీకే మాత్రం సీరియస్ ఫౌండేషన్ అనేది అది. ఓకే అండి, మీ ఫస్ట్ నుంచి కూడా తనకి ఇలా మీలాగా ఇక్కడే ఉండి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం అని తెలియదు, కానీ మీరు చాలా అదృష్టవంతులు. మీలాగా ఉంటే తను ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ రాసిన చదివేదేమో. మీరు చక్కగా ఇంటర్మీడియట్ నుంచి అదే ఫౌండేషన్ అంటే ఈ నారాయణ చైతన్యాలలో లాగా వృద్ధుడు కాకుండా అన్ని రకాల్లో అంత సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ప్లస్ ఆటలు పాటలు ఈ కరాటీ ఇవి కలసాములు ఇవన్నీ నేర్చుకుంటూ ఆడుతూ పాడుతూ నేర్చుకుంటున్నారు. చాలా అదృష్టం అమ్మ. మీరు డిగ్రీ అయ్యేటప్పటికి కంపల్సరీ మీరు కూడా కృషి చేస్తే మీరు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు. అవడానికి ఫౌండేషన్ వేస్తున్నారు సార్. మీరు అది చక్కగా యూజ్ చేసుకుని మంచిగా చదువుకుని మీరందరూ కూడా మంచి జాబ్స్లో సెటిల్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రతి సైన్యంలాగా ఉన్నటువంటి మన ఫ్యాకల్టీ మెంబర్స్ మళ్ళీ మొదలైంది సంతోష్ రెడ్డి గారిని పూర్ణమాస్టర్ 12 గంటలు జ్ఞాపికతో సత్కరిస్తున్నారు. దయచేసి ప్రగతి ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటే స్టేజ్ మీదకి రావాల్సింది కోరుకుంటున్నాం సార్. సారు మా కోఆర్డినేటర్ చక్కగా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఇన్ఛార్జ్ తమ వెంకటేశ్వరరావుని మా మాస్టర్ విశిష్ట అతిథ్యత జ్ఞాపిక బహుకరింపు చేసి సన్మానిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ తమ వెంకటేశ్వరరావు దంపతులు. ఓకే రెడీ అట్లా కొంచెం 2 నిమిషాలు కొడతాను. ఓకేనా రైట్ ఓకే బాబు రైట్ అవుతుంది. రాదా బ్యాటరీ కెమెరా ఉందా? 73 ఉంది. 73 ఒక పాయింట్ తగ్గింది అంతే. బాబు ఫోన్ తీయాలి. ఫోను ప్రగతి విద్యా సంస్థల తరఫున మేడం గారు పూర్ణ మాస్టర్ గారు ఈరోజు వచ్చిన విశిష్ట అతిథికి సన్మానం చేయడం జరుగుతుంది. మధుకర్ స్వామి సార్. సో ఎప్పటికీ ఈ బంధం ఇలానే కొనసాగాలని మా తోడ్పాటు మా సంస్థకు తోడ్పాటు ఇస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించాలని మీ ఆశీస్సులు మీ ఆలోచనలు మీ ఐడియాలది మాకు కూడా పంచాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. పూర్ణమాస్టర్ గారికి ధన్యవాదాలు. ఎంతో శ్రమ కోర్చి ట్రాఫిక్ ఇబ్బందులున్నా ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్యామిలీ ఫ్రెండ్ రాజుగారి ప్రసాద్ గారు కుమారు వారి తల్లిదండ్రులకి పూర్ణమాస్టర్లు తిలకించి సందనవాసి సన్మానం చేస్తున్నారు. వారికి ఫస్ట్ ర్యాంక్ సాధించిన వాళ్ళలో కల్లా ఇద్దరు గొప్పవాడు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ప్రదీప్ కుమార్. మేడం గారు వారి తల్లిని పూర్ణమాస్టర్ క్యాండిడేట్ని వారి తండ్రిని పూలమాలను చేసి సత్కరిస్తున్నారు. ప్రసాద్ గారు మాస్టారు పూలు జల్లుతూ వారికి జీవిస్తున్నారు. జ్ఞాపిక బహుకరించి వారిని సత్కరిస్తున్నారు.
ఆయన దగ్గర ఉంది ఇల్లు. నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి పూర్ణ సార్ గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ స్టేజ్లో ఇప్పుడు ఉన్నాను అంటే కారణం నా తల్లిదండ్రులు, పూర్ణ సార్ మాత్రమే. మేము చిత్తూరు డిస్టిక్ కుప్పం మండలం మారుమూల ప్రాంతం నుంచి ప్రసాద్ గారు ఇక్కడికి రావడం జరిగింది. మాది మొత్తం తమిళ కల్చరే, అంటే బార్డర్ కావడం వల్ల తమిళ కల్చరే. నాది మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మా మ్యాథ్స్ మాస్టర్ గారి ప్రోత్సాహంతో నేను డైట్ సెట్ రాయడం జరిగింది. డైట్ సెట్లో మంచి స్కోర్ రావడంతో డైట్ కార్వేర్ నగరం, గవర్నమెంట్ డైట్ కార్వేర్ నగరంలో సీట్ వచ్చింది. అక్కడ డైట్ కంప్లీట్ చేసుకుంటూ ఉండగానే సెకండ్ ఇయర్లో టెట్ 1, టెట్ 2 2 టెట్లు పడింది. వెంటనే కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే డిఎస్సి కూడా పడింది. కానీ అప్పుడు నాకు అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మిస్ చేసుకోగలిగాను. 65th ర్యాంక్ వచ్చింది డిస్టిక్ 72 మార్క్స్తో. అయినా కానీ 42 పోస్టులే ఉండడం కారణంతో రాలేకపోయింది. అప్పుడు ఇంకా నాలో ఏదో లోపం ఉంది, దీన్ని రెక్టిఫై చేసుకోవాలని చెప్పి అనలైజ్ చేస్తే కోచింగ్ ప్రాబ్లం ఉంది, అది ఎక్కడ బాగుంటుంది అనే సర్చింగ్లో ప్రగతికి రావడం జరిగింది. ప్రగతికి రావడానికి కొన్ని పోరాటమే చేసినాను. దాని ముందే బోర్, అంటే వ్యవసాయం కోసం బోర్ వేసి 2 lakhs ఖర్చు అయిపోయి అప్పు అయిపోయి ఉంటే మా నాన్న అడిగిన, ఎలా పోయేది కోచింగ్కి అని అడిగితే, ఏం లేదు, ల్యాండ్ పాస్బుక్ ఉంది కదా, తీసుకొని పోయి బ్యాంకులో పెట్టేసి తీసుకొని నువ్వు కోచింగ్ వెళ్ళు, ఏమున్నా మేము చూసుకుంటాంలే అని చెప్పి ధైర్యం చెప్పారు. అదే October 10 అనుకుంటా 2019 నేను ప్రగతి క్యాంపస్లోకి అడుగుపెట్టినాను. ఆ రోజు నాకు 2 ఇన్సిడెంట్స్ చాలా ఆశ్చర్యకరం, ఆనందదాయకంగా ఉంది. ఒకటి, ఇక్కడి లాంగ్వేజ్ మాది కంప్లీట్ తమిళ్, అటు సైడ్ బార్డర్ కొద్దిగా ఇప్పుడు పుష్ప సినిమాలో ఎలా ఉంటుందో లాంగ్వేజ్ అలా ఉంటుంది తెలుగు. ఇక్కడ లాంగ్వేజ్ చాలా సంస్కారవంతంగా, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అప్పుడే అర్థమైపోయింది నేను ఏ ఇన్స్టిట్యూట్కి వచ్చినానో ఇంకా ఖచ్చితంగా జాబ్ అయిపోతానని డిసైడ్ అయ్యాను. మళ్ళీ ఇంకోటి, ఫీజ్ కన్సెషన్ కంప్లీట్గా 974, ఇంటర్మీడియట్లో 974 మార్క్స్ ఉండడం చేత కంప్లీట్గా ఫీజు ఫ్రీ ఇచ్చినారు. అప్పుడు అనుకున్న దేవుడే నాకు మళ్ళీ ఈ మూలంగా ఈ విధంగా సహాయం చేసినాడని చెప్పి మళ్ళీ కోచింగ్ కంప్లీట్ చేసుకుంటా. మా కోచింగ్లో 2 స్ట్రగుల్స్. మళ్ళీ అది ఈ సిరీస్లో 2019లో అదే కృష్ణానది పొంగడం వల్ల మోకాళ్ళలోకి నీళ్లు, మొత్తం క్యాంపస్ అంతా అనేక స్ట్రగుల్స్ ఎదురైనా కానీ ఎక్కడా డైవర్ట్ కాలేదు. కంప్లీట్ క్లియర్గా కోచింగ్ మొత్తం క్లియర్ చేసుకున్నాం. వెంటనే రివిజన్ బ్యాచ్ రివిజన్ చేసుకుంటే ఎగ్జామ్ రాసుకుంటుంటే ఇంకా పెద్ద మహమ్మారి కరోనా వచ్చింది. ఇంకా నా జీవితానికి ఇంకా బ్రేక్ పడింది అనుకుంటా ఉంటాగా. అయినా కానీ మాస్టర్ గారు ఎక్కడా లోడ్ పెట్టుకున్నా మళ్ళీ ఆన్లైన్లో టెలిగ్రామ్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల నెక్స్ట్ 22 టెట్లో 143 మార్క్స్ వచ్చి బాగా స్కోర్ చేయగలిగినాను. మళ్ళీ ఇంకా డిఎస్సి స్ట్రగుల్స్ అప్పటి నుంచి జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలనుకునింది, ప్రగతికి నేను ₹1 ఖర్చు పెట్టలేదు. ఇంకా ప్రగతికి నా వల్ల ఖర్చులే కానీ ₹1 నా నుంచి ఆశించలేదు, కట్టింది కూడా లేదు. ప్రగతి నాకు 3 విషయాల్లో ఉపయోగపడుతుంది. ఆ 3 విషయాలు: ఉద్యోగం సాధించడం, ఉద్యోగ జీవితంలో ఇప్పుడు ఉద్యోగం నేను చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. ఒక ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ని మాస్టర్ గారు ఎలా నడుపుతున్నారు అనేది నాకు పెద్ద ఇన్స్పిరేషను. కనీసం ఒక క్లాస్లో ఒక 30 మంది ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయలేక సతమతం అయిపోతాం ఒక రోజంతా. అలాంటిది ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు అనేదే నాకు ఇన్స్పిరేషను. మళ్ళీ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి, కోచింగ్ సెంటర్స్కి, ఈ ఇన్స్టిట్యూషన్స్కి పెద్ద తేడా ఏమంటే, అందులో మిగతా కోచింగ్ సెంటర్లో ఉద్యోగం ఎలా చేయాలి, ఉద్యోగం ఎలా సంపాదించాలి అనే కంటెంట్ మాత్రమే చెప్తాను. ఇక్కడ జీవితాన్ని, అంటే ఉద్యోగం సంపాదించడంతో పాటు జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి, ఏ విధంగా జీవించాలి అనే జీవిత పాఠాన్ని కూడా నేర్పిస్తారు. ప్రతి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొన్ని 100 స్టోరీస్ ఉన్నాం సార్ది. సార్ చెప్పినటువంటిది ఏ రోజైనా సారు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవనగడ్డ క్యాంపస్ రాకపోతే నాకు పెద్ద డిసప్పాయింట్. అయ్యో సార్ రాలేదే, వచ్చి ఉంటే ఏదో ఒక స్టోరీ చెప్పుకుంటారు కదా. అంటే ఎగ్జామ్ రాస్తాం, చదువుతాం, అందరూ ఓకే, కానీ సార్ చెప్పే మోటివేషన్ అనేది
చాలా ఉపయోగపడింది. నేను ఫ్యూచర్లో ఆ విధంగానే ఆ ఎగ్జామ్స్ అంతా తీసుకుని చక్కదిద్దుకుంటున్నానని ఆశిస్తున్నాను. ఇంకోటి ప్రగతి గురించి ఒక 5 పాయింట్స్ చెప్పాలనుకున్నాను. ప్రగతి అంటే వాల్యూస్. సమాజంలో చూస్తానే ఉన్నాం, అనేక దారుణాలు జరుగుతున్న సమయంలో కూడా వాల్యూస్కి అత్యంత పెద్దపీట వేసి జరిపిస్తున్నారు. నెక్స్ట్ డిసిప్లిన్, డెడికేషన్, సింప్లిసిటీ ఇవన్నీ ఉండడం వలన విక్టరీ అనేది ఈజీగా సాధ్యమవుతాం. ఈ సభా వేదికమైన ఇంకో పాయింట్, నాకు ఆవనిగడ్డకు వచ్చిన తర్వాత హౌసెస్ రెంట్కి ఇచ్చినటువంటి మా మాస్టర్ గారు, ఫస్ట్ రమేష్ మాస్టర్ గారు టీచర్స్ కాలనీలో ఉంటారు. ఆ సార్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ 24లో కనక సుబ్రహ్మణ్యం మాస్టర్ గారు, తర్వాత మాకు మెస్లో ఫుడ్ పెట్టి ఇంట్లో ఒకరిగా చూసుకున్నటువంటి పావని ఆంటీ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం. లాస్ట్ ప్రగతి స్టైల్లో ప్రగతి పేపర్ కానీ బుక్ కానీ ఏదైనా తీసుకోండి, కనీసం లాస్ట్లో ఒక కొటేషన్తోనే ఎండ్ అవుతుంది. అలా విధంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వినయం లేని విద్య, ఆకలి లేని భోజనం, పరోపకారం లేని జీవితం వ్యర్థం. థ్యాంక్ యూ అని చెప్పనుకుంటున్నాను. కూర్చోండి. ఫోటో ఫాస్ట్ ప్లీజ్. సార్ నుంచోండి సార్, ఇది చూడాలి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. కుమార్ ఫ్యామిలీకి ఓటమేశారు. వెల్కమ్ చెప్పి చందనాలకి సంక్రాంతి ప్రారంభించారు. మూడు ఆపలు ఎందుకు ఎత్తుకుంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ గారిగా పదకొండు క్లోజ్, చందనాలకి 11 క్లోజ్. ప్రారంభిస్తున్నారు. ఫ్యాకల్టీ మెంబర్స్ వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సిద్ధంగా ఉన్నారు. విజేతలు పూర్ణమాస్ గారు పుష్పాలు సత్కరిస్తున్నారు. వాళ్ళ అమ్మగారికి నూతన పుష్పాలతో బహుకరిస్తున్నారు. పూలమాలలు వేసి విజేతలు అభినందిస్తున్నారు. వారి తల్లిదండ్రులను వారి బ్రదర్స్ని పూర్ణమాస్ గారు శాలువాలతో సత్కరిస్తున్నారు. నూతన వస్త్రాలతో కూడా సత్కరిస్తున్నారు. మహిళల్ని వాళ్ళ అమ్మగారిని మేడం గారు శాలువాలతో సత్కరిస్తున్నారు. నూతన వస్త్రాలతో కూడా. సౌండ్ తగ్గించిన వాళ్ళు కొంచెం సౌండ్ తగ్గింది, సార్ మాట్లాడి నిర్మించడం లేదు. సో బయాలజీకి సంబంధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 81.5 చౌడవరం శివకుమార్, కొరకుంట్ల, కడప జిల్లా. వీరికి ప్రగతి విద్యా సంస్థల తరపున ఘనంగా సత్కారం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చక్కగా విజయాలు సాధించాలని ప్రగతి కోరుకుంటుంది. కేవలం నూతన వస్త్రాలు, దుశ్శాలువలు, పొలమాలే కాకుండా క్యాష్ ప్రైజ్ మెమోంటో. చూడాలి సార్. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులందరికీ, అలాగే ఎంతోమంది గురువుల్ని, సాధారణమైనటువంటి వ్యక్తుల్ని గురువులుగా మార్చేటువంటి పూర్ణ సార్ గారికి, మేడం గారికి, అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. నాతోటి 2025 మెగా డిఎస్సి విజేతలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రాబోయేటువంటి వాళ్ళకి ఆల్ ద బెస్ట్. ఇక్కడ నేను సార్ 2 మాటలే మాట్లాడుతాను, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ వెళ్ళిపోవాలని.
నేను ఇక్కడికి రావడానికి ఒకటే మెయిన్ రీజన్ ఏంటంటే మా నాన్న కళ సార్. మా నాన్న వ్యవసాయం చేసుకుంటూ ఉండే ఫ్యామిలీ మాదంతా కూడాను. మా నాన్నగారు పొద్దున్నే పోయినారంటే సాయంత్రం దాకా వ్యవసాయ పనులు చేసుకుంటూ అలసిపోయి వచ్చేవాళ్ళు అన్నమాట బాగా. మరి నన్ను గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తూ వచ్చారు. నేను డిగ్రీ పీజీ అంతా కూడా గవర్నమెంట్లోనే చదివాను. అప్పుడు మా నాన్నగారు నాకు ఒకటే చెప్పాడు అనమాట, నాకు నువ్వు నెలకు ₹1,00,000 అంతకంటే ఎక్కువ జీతం సంపాదించేటువంటి ఉద్యోగాలు ఏం అవసరం లేదు, కానీ రోజుకు ₹100 వచ్చేటువంటిదైనా సరే ప్రభుత్వ ఉద్యోగం ఒకటి సంపాదించు, గవర్నమెంట్ ఉద్యోగం అంటే నీకు నెలకి ₹3,000. ₹3,000 వచ్చినప్పటికి కూడా ప్రశాంతంగా ఉంటావు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, నాలాగా కష్టపడకుండా నీ జీవితము, నీ తర్వాత నీ పిల్లల జీవితం అంతా కూడా చాలా ఆనందంగా ఉంటుందని మా నాన్న నాకు చెప్పాడు. అప్పుడు నేను డిసైడ్ అయినాను సార్, గవర్నమెంట్ ఉద్యోగం అనేటువంటి తెచ్చుకోవాలని. దానికి చదువుకున్నాను బాగానే, పర్వాలేదు. ఇక్కడ నా ముందు ఉన్నటువంటి యాస్పిరెంట్స్ అందరికంటే కూడా నేను అంత బ్రిలియంట్ స్టూడెంట్నే కాదు, ఇక్కడ ఉన్న స్టేట్ ర్యాంకర్లు అందరికంటే కూడా. కాకపోతే నాకు కావాల్సినటువంటి డిగ్రీ అనేటువంటి తీసుకున్న తర్వాత బీఈడీ అయింది. బీఈడీ అయిన తర్వాత నేను కూడా ఈ డిఎస్సి అనేటువంటి దానికి నాకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చినటువంటి ఒక 2 వ్యక్తుల్లో ఒక మేడం అనేటువంటి ఆమె, ప్రగతికి వెళ్ళండి, అవనిగడ్డలో ఉంటుంది, అక్కడ కోచింగ్ సెంటర్ అనేటువంటిది మీకు బాగా చెప్తారు కోచింగ్ అని చెప్పి నాకు పంపించారు సార్. అప్పటి వరకు నాకు అసలు దీని అడ్రస్ కూడా తెలియదు. నేను 2017 సునామీ బ్యాచ్లో టెట్కమ్ టీఆర్టీ అనేటువంటి దాన్ని జాయిన్ అయ్యాను సార్. అక్కడ జాయిన్ అయ్యి బాగానే చదివాము. 2018 డిఎస్సి అనేటువంటిది రాశాం, కానీ 0.5 మార్క్స్తో మా యొక్క డిస్టిక్లో నాకు మార్క్స్ అనేటువంటి అది జాబ్ అనేటువంటిది పోయింది. కడప డిస్టిక్ సార్ మాది. అయితే అప్పుడు చాలా బాధపడ్డాను. సార్ అడుగుతూ ఉంటాడు అందరినీ కూడా, బాగా నీకు బాధాకరమైన సంఘటన ఏదని. 2018లో డిఎస్సి మిస్ అయినప్పుడు బాగా బాధపడ్డాడు, కానీ మళ్ళా నేను చదవాల్సింది ఇంకా చాలా ఉందేమోలే అని చెప్పేసి ఆ ప్రైవేట్ కాలేజీలో పని చేసుకుంటూ, ఆ తర్వాత 2022లో మళ్ళీ వచ్చాను సార్ ఇక్కడికి. అక్కడ రివిజన్ బ్యాచ్లు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఆ రివిజన్ బ్యాచ్లు అనేటువంటివి రాస్తూ ఉన్నట్టున్నాం మేము బాగా. నాతో పాటు నాకు బాగా ఈ యొక్క సబ్జెక్ట్ డిస్కషన్లో తోడ్పడినటువంటి వాళ్ళలో బయాలజీ విషయానికి వస్తే శేఖర్ మాస్టర్, వెస్ట్ గోదావరి డిస్టిక్. ఆయన ఇక్కడ లేటుగా వచ్చినాడో లేక ఉన్నాడో లేదో తెలియదు, కానీ శేఖర్ మాస్టర్ అనేటువంటి ఆయన బాగా మేము డిస్కషన్లో ఉన్నాం. అలాగే వేరే సబ్జెక్టులు చూస్తుంటే జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, లేకపోతే మనకు పిఎడ్, సైకాలజీ అన్నింటిలో కూడా నా రూమ్లో ఉన్నటువంటి పురుషోత్తం, ప్రతాప్, చంద్ర, ఆ తర్వాత అయ్యప్ప అందరం చాలా మేమంతా డిస్కషన్ చేసుకొని ముందుకు పోయినాం. ఇక్కడ ఉన్నటువంటి నా తోటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా తెలుసు డిఎస్సి కోసం మేము ఎంత పరుగులు పడినామో, ఎంత పాటలు పడినామో అని చెప్పేసి అని చాలా ప్రయత్నాలు చేసి, ఎంతో చేసి డిఎస్సి అనేటువంటి దాన్ని సాధించుకోవడానికి చాలా కష్టపడి చదువుకున్నాం. అందులో మాకు పూర్ణ సార్ గారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఏదో ఒక రోజున డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఆ రోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా, ఆ రోజు నువ్వు సిద్ధంగా ఉంటే చెప్పు, తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఆలోచన చేయని చెప్తున్నారు. అదే పనిగా మేము చదువుకుంటూ ఉన్నాము, క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నాము. ఆ వెంకటేశ్వర స్వామి మాస్టర్ అయితే బాగా ఏడిపించే వాళ్ళం మేము. డిఎస్సికి సంబంధించి ఆ బిట్లు అనేటువంటి వాటిని మాకు సార్ కొంచెం తప్పు వచ్చినాయి చూడండి అని చెప్పేసి అని. ఆ తర్వాత మేము అలాగే చదువుకుంటూ ఏ పనైనా చేయి, నువ్వు చాలా బాగా చెయ్యి, అంతకంటే బాగా ఎవరు చేయకుండా ఉండేట్టుగా చెయ్యి అని చెప్పి పూర్ణ సార్ మాట్లాడుతున్నాడు మాతో. అలాగే మేము కష్టపడి చదువుకున్నాం. కష్టపడి చదువుకొని నేను సార్ 2023 టిఎస్ గురుకులాలో నేను రాశాను సార్. అక్కడ సెలెక్ట్ అయినాను. 2024లో అక్కడ జాబ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ అయ్యాను. అప్పుడు చాలామంది నన్ను హేళన చేశారనమాట, నీకేడ వచ్చిందిలే జాబు, రాలేదని చెప్పేసాను సార్. బ్యాడ్ మూమెంట్ అంటారు కదా, బ్యాడ్ మూమెంట్ తర్వాత గుడ్ మూమెంట్ కోసం వెయిట్ చేసేటప్పుడు అక్కడి నుండి సెలవులు వచ్చినప్పుడల్లా విజయవాడ అవనగడ్డకే వస్తున్నాను, చదువుకుంటా ఉన్నాను. తర్వాత ఏదైతే నాకు పీజీటీ బయాలజీలో అక్కడ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే ఎవరు నమ్మకంగా ఉండి, అది ఫస్ట్ ర్యాంక్ లేదో కూడా నాకు తెలియదు, సెలక్షన్ లిస్ట్లో ఫస్ట్ పేరు నాదే ఉన్నది మేడం. కానీ అందరూ నన్ను ఈయనకేమొచ్చింది అంటున్నారు. సేమ్ ఎప్పుడైతే పీజీటీ బయాలజీ 81.5 మార్క్స్ ఏపీ మెగా డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ నాదైందో ఆ రోజు ఇది కదరా కిక్ అనిపించింది సార్. అది చాలా సంతోషంగా ఆ రోజు ఈ రోజు సార్ ఆనందమైన రోజులు కూడా ఫిల్ చేశాను నేను. ఆ రోజు అనుకున్నాను, ఓకే ఎవరైతే ఆ రోజు తప్పన్నారో ఇక్కడ 81.5 మార్క్స్తో మనం ఫస్ట్ వచ్చాము. అలాగే నా పేరెంట్స్ అందరినీ కూడా, ఇక్కడ నా పేరెంట్స్ని, నా వాళ్ళని
పరిచయం చేసుకొని నా యొక్క ఆనందాన్ని ఇలా వ్యక్తం చేయడానికి ఇచ్చినటువంటి ఈ ప్లాట్ఫామ్, ఈ వేదిక, ఈ సిచ్యువేషన్ అనేటువంటిది నా జీవితంలో చాలా ఆనందకరమైన రోజు సార్. ఈ యొక్క అవకాశాన్ని కలిగించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటికే చాలా ఎక్కువ లేట్ అయిపోయింది, తిట్టుకుంటూ ఉంటారు నన్ను సార్ కూడా. మాకు బాగా ఇక్కడ ఇష్టమైన వాళ్ళు మా సబ్జెక్టుకి సంబంధించి అప్పయ్య సారు అలాగే నరసయ్య సార్ వీళ్ళిద్దరూ కూడా మాకు బయాలజీ బాగా చెప్పారు. మీకు కూడా థ్యాంక్ యూ సార్. అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. విష్ యూ హ్యాపీ పొంగల్ ఇన్ అడ్వాన్స్. ఓకే సార్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇంత దూరం నుండి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఎస్ఏ తెలుగులో స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించినటువంటి శ్రీకాంత్ పూల రేకుల చెల్లులతో వారిని ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు నూతన వస్త్రాలతో సత్కరిస్తున్నారు. విజేతని నిశ్చాలతో సత్కరిస్తున్నారు పూర్ణమేశ్వరు. వారి తల్లి గారిని కూడా శాలువాతో సత్కరిస్తున్నారు. తండ్రిని పూర్ణమేశ్వర శాలువాతో సత్కరిస్తున్నారు. నూతన వస్త్రాలతో వారి తండ్రిని సత్కరిస్తున్నారు. పూలమాలతో విజేతను వారి తల్లిదండ్రులని సత్కరిస్తున్నారు. జ్ఞాపికతో అభినందిస్తున్నారు. క్యాష్ ప్రైజ్తో కూడా అభినందిస్తున్నారు. శ్రీకాంత్ గారికి ప్రగతి వేదిక మీద హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. లైఫ్కి వస్తున్నాము, కొంచెం అర్థం చేసుకుని. ఒక సెకండ్ కూడా నేను వెయిట్ చేయలేదు కదా, కంటిన్యూషనే కదా. రాత్రి నిన్న నుండి కొంచెం అర్థం చేసుకుని. థ్యాంక్ యూ సార్. నేను కూడా అలాగే ఫాస్ట్గా లాగేస్తాను. సభ సరస్వతికి వందనం. సభ సరస్వతికి నుదుటి తిలకమైన పూర్ణ సార్కి నా పాదాభివందనం. నా పేరు ఎం శ్రీకాంత్. చాలామంది చెప్పారు డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే చాలా కష్టాలు పడ్డామని. నేనైతే ఏ కష్టం పడలేదు. ఎందుకంటే నా కష్టాలు కూడా ఇక్కడ కూర్చున్న వీళ్ళిద్దరే పడ్డారు. మా అమ్మ నాన్నలే నా కష్టాలని వాళ్ళ కష్టంగా భావించి పడ్డారు. ఎవరండి 25 సంవత్సరాలు వచ్చాక కూడా డిఎస్సి నోటిఫికేషన్ అనేది లేకుండా నేను చదువుతాను అంటే ఎవరైనా చెప్తారా? నాకు తెలిసైతే ఎవరు చెప్పరు. ఎందుకంటే మా ఊరే నా ప్రపంచం. మా ఊర్లో 20 సంవత్సరాలు వచ్చాయంటే వాడు పని చేయకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరు. దగ్గరలో ఉండే కంపెనీలకు వెళ్ళాలి, నెలకు ఎంతో కొంత తేవాలి, ఇంట్లో అన్నం తినాలి. అలాంటి గ్రామంలో ఉండి ఏ పని చేయకుండా 20 సంవత్సరాలు వచ్చా కూడా నేను ఇంకా డిఎస్సికి చదువుతాను, నేను కొడితే టీచర్ జాబే కొడతాను, అందరిలాగా కాంప్రమైజ్ అయ్యి కంపెనీల్లో నేను పని చేయలేను అని చెప్తే నా బాధను అర్థం చేసుకొని కూరగాయలన్నీ కూలి పనులు చేసి నన్ను ఈరోజు ఈ స్టేజ్ ఎక్కేలాగా చేశారు మా అమ్మ నాన్న ఇద్దరు. వాళ్ళతో పాటు నాకు ఇంకొక 2 అమ్మలు ఉన్నారు. మా పెద్దక్క పెంచులమ్మ, చిన్నక్క ఆదిలక్ష్మి. వాళ్ళు నాకు మా అమ్మ తర్వాత అమ్మ వాళ్ళే. నేను ఇప్పటికీ నా ఫ్రెండ్స్లో ఒక్కరిని కూడా ఒక్కరోజు ₹1 సహాయం చేయమని అడగలేదు. ఎందుకంటే వాళ్ళు నాకు అవకాశం రానివ్వాల. అయితే మా అమ్మ వాళ్ళు వేస్తారు. ఒకవేళ మా అమ్మ వాళ్ళ పరిస్థితి బాగలేకపోతే మా అక్క వాళ్ళు ఇద్దరు నాకు సహాయం చేస్తూ ఉంటారు. నెల నెల నేను మెస్ బిల్లులు కట్టుకోవడానికి, కోచింగ్లకి, వీటికి. మా నాన్న తర్వాత కూడా 2 నాన్నలు ఉన్నారు. మా పెద్ద బావ మల్లీశ్వర్, చిన్న బావ నాగరాజు. వాళ్ళు ఇందాక సార్ అన్నారు ఎవరికో, అలాంటి బావ దొరకడం అదృష్టం అని. నాకు అలాంటి బావలు దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మా అక్క వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళు నాకు డబ్బులు పంపిస్తారు డిఎస్సికి చదువుకోవడానికి. ఇది నా వ్యక్తిగత జీవితం. కాబట్టే ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఉన్నా. ఇకపోతే పూర్ణ సార్ గురించి ఒక మాట చెప్పాలి. ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండడానికి నేను 2023 డిసెంబర్లోనే ఫిక్స్ అయ్యా.
సార్ ఒక మాట అన్నాడు. సార్ మీ అందరికీ తెలిసిందే, పండగ రోజు మనందరికీ భోజనాలు పెడతారు. అదేలాగా క్రిస్మస్కి భోజనాలు పెడుతూ ఎవరైనా పాట పాడండి అన్నాడు. నేను వచ్చి తెలుగుకి సంబంధించి ఒక పాట పాడా. ఆ రోజు అన్నారు సారు, నీకు కనుక ఉద్యోగం రాకపోతే ఆ ఉద్యోగం బాధపడాలి, నువ్వు కాదు అనేసి. ఆ ఒక్క మాట నన్ను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబెట్టింది. అది చాలా ఇన్స్పిరేషను. మనం చాలా వింటూ ఉంటాం మోటివేషన్ క్లాసెస్, కానీ స్టేజ్లు ఊగిపోతాయి, కుర్చీలు కదిలిపోతాయి, ఏదేదో ఉంటాయి. ఇక్కడ అవి ఏమి ఉండవు. ఒక 4 కుర్చీలు ఎత్తుగా వేసుకొని ప్రశాంత వదనంతో కూర్చుంటారు సారు. ఆ మోటివేషన్ వింటే ఇంకా నువ్వు ప్రపంచంలో ఏ మోటివేషన్ క్లాసు నీకు అవసరం లేదు. అలాంటి మోటివేషన్ ఇస్తారు. అలాంటి చురకత్తులు లాంటి మాటల్ని మన మనసులో గుచ్చుకునేలా చేస్తారు. అలా గుచ్చుకున్న వాళ్ళే ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళంతా. అలాంటి పూర్ణ సార్ గురించి ఎన్ని మాటలని చెప్తాను చెప్పండి. అందుకే 100 కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. 100 కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా ప్రగతి పూర్ణ మాస్టారు. 100 కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇది అదృష్టాన్ని ఇచ్చారు. ఇది అవకాశం అని భావించను, ఖచ్చితంగా నా అదృష్టంగా భావిస్తా. ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ ముందుగానే చెప్పానుగా నేను కూడా ఫాస్ట్గా లాగుతానని, అందుకే కొంచెం ఫాస్ట్గా లాగా. ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఈ అదృష్టం నాకు ఇచ్చిన పూర్ణ సార్కి మరొకసారి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కళ్ళు మోస్తుంటేనేమో ఇసుక పోసినట్టు ఉంటున్నాయి, కళ్ళు తెరుస్తుంటేనేమో ఉండలేకపోతున్నాను. కానీ ఆయన అన్న 2 మాటలతో చల్లగా అయిపోయినాయి కళ్ళన్నీ. మరి అంతే కదా ఎవరికైనా. థ్యాంక్ యూ బాబు. నా మాటే నిజంగా మీకు అంత ఉపయోగపడి ఉంటే నా జన్మ ధన్యం. థ్యాంక్ యూ. ఇంత ఓర్పుగా వచ్చిన మీ తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ సమయాభావం వల్ల ఇంకా స్పీడ్గా వెళుతున్నాం. నెక్స్ట్ తుమ్మరాడ దుర్గా ప్రసాదరావు, భూమిరెడ్డి కృష్ణయ్య. శ్రావణికి, నాన్నగారికి, పూర్ణమాసారు, చందన రవి, పన్నీరు చిల్లి సన్మానం చేస్తున్నారు. నూతన వస్త్రాలతో సత్కరిస్తున్నారు. శాలువతో నాన్నగారిని, విజేతల మేడం గారు సత్కరిస్తున్నారు. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు జ్ఞాపకం అందజేసి సత్కారం పూర్తి చేస్తున్నారు. జయ హో. శ్రావణి, నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు సింపుల్గా నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణమేమి, ఈ పొజిషన్లో అంటే ఇంకా బెస్ట్ పొజిషన్లో ఉండకపోవడానికి కారణం ఏంటి అని చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇన్స్టిట్యూట్లో నాది 2023లో బిఎడ్ కంప్లీట్ అయింది. 15 months ఇంకా ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అని ప్రైవేట్లో వర్క్ చేశాను 15 months. తర్వాత ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పారు. అప్పుడు సార్ బ్యాచ్ స్టార్ట్ చేశారు. 2024 July 26 విజయ్ దివాస్ రోజు క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి మాకు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కోచింగ్ 3 months. ఇక్కడికి వచ్చినాక స్కూల్ ఏజ్ నుంచి 1st, 2nd ప్లేసెస్లోనే ఉండేదాన్ని.
ఇక్కడికి వచ్చినాక ఏం నేర్చుకున్నానంటే చదవడం ఎలా అని నేర్చుకున్నాను. ఎప్పుడు స్కూల్లో ఎగ్జామ్ ఉన్నా కూడా, పబ్లిక్ ఎగ్జామ్ అయినా కూడా నైట్ చదివేదాన్ని కాదు, మార్నింగ్ లేచి చదివేదాన్ని. కానీ ఇక్కడ మార్నింగ్ అందరూ చదువుతున్నారు, ఇంకా వాళ్ళకంటే ఎక్కువ చదవాలి అనే కొంచెం తపన అన్నమాట. సో వాళ్ళు పక్కన వాళ్ళు చదువుతుంటే చదవలేకుండా నైట్ కూడా చదివేదాన్ని. అంటే మార్నింగ్ ఇంకా ఎవ్రీడే ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అందరూ చదువుతున్నారు, అందరితో పాటు నేనేంటి అని ఇంకొంచెం ఎక్కువ చదవాలి, నైట్ చదివేదాన్ని. మార్నింగ్ అంటే మార్నింగ్ 4 నుంచి నైట్ 10:30 కంటిన్యూస్గా. ఎప్పుడూ నేను చదవలేదు ఇలా, కానీ అది కొన్ని రోజులకి ఏమైపోయింది, అలవాటు అయిపోయింది. కష్టం అనిపించలేదు, అలవాటు అయిపోయింది. కోచింగ్ అయిపోతున్నట్టే వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోతున్నా ఎగ్జామ్ రాసేదాన్ని, ఆన్లైన్ ఎగ్జామ్స్. కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నేను చదువుతున్నట్టు ఫీలింగ్ లేదు. ఇక్కడ ఉన్న 3 months అయితే కష్టపడ్డాను, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సాటిస్ఫాక్షన్ లేక అలా గడిచిపోయింది. కానీ మెథడ్లో సత్య సార్ వల్ల మెథడ్లో కొంచెం స్ట్రాంగ్ అయ్యాను. తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 5th మళ్ళీ వచ్చాను రివిజన్కి. రివిజన్ టెస్ట్లు 8 ఏమో రాశాను. మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ పడింది. డిఎస్సి 8 ఎగ్జామ్లో కూడా ప్రతిరోజు నేను పూర్ణ సార్ దగ్గర ఫస్ట్ ప్రైజ్గా బుక్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ 8 ఎగ్జామ్స్ రాసిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంకా అప్లై చేయడానికి ఇంటికి సర్టిఫికేట్స్ ఏం తీసుకురాలేదు, నేను ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ రావడం కష్టం అయిపోయి ఇంటి దగ్గరే ఉండిపోయాను. కన్సిస్టెంట్గా చదివింది నేను 5 months, కోచింగ్లో 3 months, రివిజన్కి 2 months. ఈ 5 months కన్సిస్టెంట్గా చదవడం వల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. ఇంకా బెస్ట్ పొజిషన్లో ఉండేదాన్నేమో ప్రగతిని వదలకన్నా ఉండింటే. అంటే కోచింగ్ తర్వాత కూడా ఇక్కడే ఉండింటే మేబీ ఫస్ట్ ర్యాంక్ అలా వచ్చిండేదేమో. నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక అందరూ వస్తారు, నేను చేసిన మిస్టేక్ అదే, నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక వెళ్ళిపోయాను. సో స్మాల్ అడ్వైస్ ఫర్ ఎవరైతే తీసుకుంటున్నారో డిఎస్సి కోచింగ్, ఇప్పుడు ప్రగతిని ఎట్టి సిచ్యువేషన్లో కూడా వదలకండి. కోచింగ్ అయిపోయాక రివిజనే మనం రివిజన్లోనే చాలా నేర్చుకుంటాం కోచింగ్లో కంటే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఎన్నో సత్యాలు బయటకు వస్తున్నాయి, ఎంతో ఉపయోగం కూడా వినే పిల్లలందరికీ కూడా. కానీ కాలాతీతం వల్ల కంప్లీట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడతారా? ఒక మొక్క మాట్లాడతారా? ఇక్కడ వచ్చిన వాళ్ళు టీచర్స్ అంతా నమస్కారము. ఇక్కడ ముందర పిల్లలు పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి స్టూడెంట్స్కి అంతా నమస్కారము. నేను చెప్పేది ఏమైనా అంటే, మేము అసలు మా పాప ఉద్యోగం తెస్తుందనే నమ్మకం నాకు లేదు. ఎందుకురా గవర్నమెంట్ జాబ్ తెస్తుందనే నమ్మకం లేదు. ఎందుకురా అంటే ఇప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి మా ఊర్లో రాసినారు, ఎవరికి జాబులు రావడం లేదు, టీచర్ జాబులు రావడం లేదు. ఇప్పుడు సుమారు 10 మంది రాసినారు, 10 మంది కూడా రావడం లేదు. దానివల్ల ఏమనుకున్నారంటే, మనం ఓసీలు, మనకు రాదు, నువ్వెంత చదివినా వేస్టే, మన గవర్నమెంట్ జాబ్ అనేది రాదు. ఒకవేళ ప్రైవేట్ జాబులు ఏమైనా తెస్తావేమో కానీ గవర్నమెంట్ జాబులు మనకు రావు అట్లా అని చెప్పిన. అయినా నేను తెస్తానన్నా, నేను సాధిస్తాను, నేను చదివి సాధిస్తాను అని చెప్పింది. సరే చదివింది, ప్రైవేట్గా కొద్ది రోజులు తిరుపతిలో జాబ్స్ చేసింది, ప్రైవేట్ జాబులు. మళ్ళీ ఇక్కడ ఆవనగడ్డకి రావాలని, ప్రగతి దీంట్లో చేయాలనేసి వేరే వాళ్ళు, మా తమ్ముడు మన పాప సాధిస్తుంది, జాబ్కి తేనే తెస్తుంది, నువ్వు పంపినా అని మా తమ్ముడు అన్నాను. సరే కానీ చూద్దాము అని చెప్పేసి ఆడ ఇప్పుడు 23,000 24,000 ఇస్తా ఉన్నారు కదా, సాల్దా? ఇప్పుడు మనం ఆడికి పోతే మనకి జాబ్ వస్తుందని గ్యారెంటీ ఏమి, మనకు రాదు, ఊరికే ఎందుకు అట్లనేసి మేము అనుకున్నాను. కానీ ఈ ప్రగతి దీనికి వచ్చి మా పాపకి 3rd ర్యాంక్ వచ్చేట్టుగా సాధించింది. ఇక్కడ వీళ్ళందరికీ ధన్యవాదములు. ఓకే, థ్యాంక్ యూ. చూసారా, అవునమ్మకం ఎంత ఉందో పేరెంట్స్లో. మరి ఇప్పుడు నమ్మకం వచ్చింది. ఇలా పరిస్థితి చేస్తే మిగిలిన వాళ్ళందరికీ కూడా నమ్మకం కలుగుతుంది అన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆ తర్వాత
తీసా ఒకటే అంటున్నాను. ఓకే, అమరేష్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. లాస్ట్లో పనిలేదు. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన అందరికీ నమస్కారం అండి. నాది అనంతపురం జిల్లా, ఎస్ఏ సోషల్లో స్టేట్ 4th ర్యాంకు, డిస్టిక్ 1st ర్యాంక్ అండి. ఇక్కడికి నేను 2019లో హెచ్జిటి కోచింగ్కి వచ్చానండి, డి సిరీస్. అప్పుడు పూర్ణ సార్ హెచ్జిటికి జాయిన్ అయిన తర్వాత స్కూల్ అసిస్టెంట్కి కూడా నేను ఫ్రీ ఇస్తానంటే స్కూల్ అసిస్టెంట్ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇంక స్కూల్ అసిస్టెంట్కి ఫిక్స్ అయిపోయి ఒక పోస్ట్ వచ్చినా కూడా స్కూల్ అసిస్టెంట్ కొట్టాలని చెప్పేసి అలాగే స్టాండప్ అయిపోయి ఇక్కడే నిలబడిపోయాను. అప్పటి నుంచి ఇక్కడే కష్టపడి చదివి ఇక్కడే జాబ్ కొట్టి రెస్పాన్సిబిలిటీ చూసుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళానండి. మా నాన్నగారు కూడా ప్రభుత్వ టీచరే, రిటైర్డ్. ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను మళ్ళీ టీచర్ అవ్వాలని చెప్పేసి బీఎడ్ డిఎడ్ చేసుకొని మళ్ళీ ఇటువైపు వచ్చేసానండి. ఆ తర్వాత మా నాన్నగారు ఇన్స్పిరేషన్తోనే ఇప్పుడు మళ్ళీ నేను డిస్టిక్ 1st ర్యాంక్తో, మా నాన్నతో పాటు నేను చిన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్ళేటాడు ఆయన, నన్ను గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు అక్కడే ఆయన దగ్గరే జాయిన్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ నన్ను టీచర్గా ఫస్ట్ రోజు నన్ను స్కూల్లో జాయిన్ చేయడానికి మళ్ళీ ఆయన వచ్చాడు. చాలా థ్రిల్ మూమెంట్ అనిపించింది. చాలా చాలా థ్యాంక్ యూ సార్, పూర్ణ సార్. మీ ఇన్స్పిరేషన్ మాటలు మీ వల్ల ఇంత దూరం వచ్చాను సార్. అదే పాటు ఇక్కడ సుబ్బాయి సార్ వాళ్ళ ఇంట్లో ఉంటూ మేము 9 మంది ఉన్నామండి. సుబ్బాయి సార్ వాళ్ళ ఇంట్లో ఇక్కడ ఫ్యాకల్టీ సుబ్బాయి సార్ 9 మందిలో 8 మందికి మాకు అందరికి పోస్టులు వచ్చినాయండి. మొత్తం అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సుబ్బాయి సార్ కూడా చాలా సహకారం అందించారండి మాకు. ఎప్పుడు కూడా మేము చదువుకుంటుంటే ఎప్పుడు కూడా రెంట్ అని అదే అని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, చాలా సహకారం అందించారు. అవనగడ్డే, మేము ఇక్కడ అనంతపురం డిస్టిక్ నుంచి వచ్చి అవనగడ్డలోనే ఇక్కడే నిలబడిపోయిన సొంత ఊర్లోనే భావించి అందరూ బాగా చూసుకున్నారండి. థ్యాంక్ యూ సార్. ఓకే, వస్త్రాలు బహుకరించి, శాలువాతో సత్కరించి, పూలమాలతో అలంకరించి, పుష్పాలతో జల్లు గురించి జ్ఞాపిక అందజేసి గ్యాస్ పై చేతికిచ్చి సత్కరిస్తున్నారు. ఈ సుజాతకి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వేదికను అందించిన పెద్దలందరికీ నా ధన్యవాదములు. అలాగే నేను విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చాను. మా పేరెంట్స్ ఏంటంటే వ్యవసాయ కుటుంబం. ఇద్దరు ఆడపిల్లలమే, అయినా సరే కష్టపడి చదివించి చదువు పరంగా ఏ లోటు లేకుండా చూసుకున్నారు. నా తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఒకటే చెప్పగలుగుతున్నాను, ఆత్మవిశ్వాసం ఉంటే మనం ఏదైనా ఎప్పటికైనా సాధించగలం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం నిలబడి దానికి విజయాలు చేరుకునేటట్టుగా ఉండాలి. కష్టాలు వచ్చాయని ఎక్కడా తగ్గకూడదు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. రాయబోయే డిఎస్సి రాయబోయే పిల్లలందరూ ఈ మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకుంటారని చెప్పి అనుకున్నాను. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. చందన వచ్చి పన్నీరు చల్లి నూతన వస్త్రాలతో సత్కరించి శాలువాతో సన్మానం చేసి పూలదండతో అలంకరించి జ్ఞాపికకు బహుకరించి సత్కరిస్తున్నారు. పూల జల్లుతో అభినందిస్తున్నారు. మోహన్ రాజు హృదయపూర్వక శుభాకాంక్షలు. నా పేరు మోహన్ రావు సార్. మాది విజయనగరం జిల్లా గజనగరం మండలం వేమల గ్రామం సార్. నేను 2021లో ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడ రివిజన్ టెస్టులు మరియు సబ్జెక్ట్ వైజ్ టెస్టులు రాయడం వల్లనే డిఎస్సిలో మంచి ర్యాంక్ సాధించగలిగాను. అప్పుడప్పుడు పూర్ణ సార్ మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేసేవారు. ఎప్పుడైనా ఆ మాటలు నేను నెగ్లెక్ట్ చేసినా కూడా మా రూమ్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు సార్, తౌడు అని. ఆయన ఎప్పుడు కూడా ఆ మాటలు నాకు గుర్తు చేస్తూ సరైన దారిలో ఉండే విధంగా మోటివేట్ చేసేవారు సార్. ఈ విధంగా నన్ను మోటివేట్ చేసి విజయ తీరాలకు చేర్చినటువంటి పూర్ణ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.